జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. వర్ధంతి సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. జనం జీవితాల్లో వికాసం కోసం యాత్రను ప్రారంభించామన్నారు. మరోవైపు యాత్రను జనం సమస్యలు తెలుసుకోవడం కోసమే చేపట్టినట్టు తెలిపారు చుక్కారామయ్య. ప్రజలంతా సమిష్టి ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. ప్రజాస్వామిక విలువలను పదిలపరచడానికి దోహదపడాలని చెప్పి ఆశించినాం. ఆ కలలు నెరవేరలేదనే ఆలోచనతో వాటిని గుర్తు చేసుకోవటానికి, ఆ ఆలోచనలను ఆకాంక్షలను సాధించుకోవటానికి ఇవాళ మనం సంఘటితంగా నిలబడాలని ప్రజలను కోరుకోవటానికి, ఈ సందర్భంగా మనం నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలను ప్రజల నుంచి నేర్చుకోవటానికి మనం బయలుదేరుతున్నాం. అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజల నుంచి ప్రజల దాకా. అంటే మనం నేర్చుకున్నది ప్రజలతో కలిసి పోరాటాలు చేయటం వల్లనే ఆ నేర్చుకున్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పుతూ వాటిని మరింత ప్రజల యొక్క ఆలోచనల మేరకు సారబెట్టుకుంటూ మళ్ళీ మనం ముందుకు సాగుతూ ఉంటాం. వాస్తవంగా సమస్యల పైన దాని యొక్క ప్రయత్నమే జరుగుతుంది. మరొకసారి జేఏసీ ప్రజల దగ్గరికి వెళుతూ ఉన్నది. ప్రజల యొక్క అభిప్రాయాలు అన్నట్టుందో తెలుసుకోవాలని, వారికి విషయాలన్నింటిలో చెప్పి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యాత్ర మొదలవుతున్నది. ఈ యాత్ర ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరణే దీని యొక్క ప్రధానం.